పర్యావరణం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారానికి ఒకసారి సైకిల్ దొక్కి ఇంధనాన్ని ఆదా చేయాలని ఏపీ రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు మేరకు ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో భవానీపురంలో టీడీపీ నాయకులు సైకిల్ యాత్ర నిర్వహించారు. శుక్రవారం విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురుగా గల రాష్ట్ర ఆదివాసీ కార్పొరేషన్ కార్యాలయం నుంచి బయలుదేరి సైకిల్ యాత్ర భవానీపురం బైపాస్ రోడ్డు, బాంబే రోడ్డు మీదుగా స్వాతి సెంటర్ నుండి తిరిగి రాకేష్ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ జీవన విధానాన్ని కొనసాగించాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో భవానీపురంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు భద్రతలో భాగంగా పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని కోరారు. వారంలో ఒక్కసారి సైకిల్ వాడకం అమర్చుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడి రానున్న తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. విజయవాడ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఎం ఈశ్వరరావు మాట్లాడుతూ చెట్లు నాటుదాం, ప్రగతి సంక్షేమాన్ని ఆకాంక్షిద్దామనే నినాదంతో సీఎం చంద్రబాబు ఆదేశానుసారం ప్రభుత్వ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు మొక్కలు నాటడంతో పాటు సైకిల్ యాత్రలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సైకిల్ యాత్రలో టీడీపీ నాయకులు రాజు సోలంకి, కేఎల్వి సతీష్ కుమార్, మైలవరపు దుర్గారావు, పేరం సత్యనారాయణ, కొనికి కొండయ్య, శాప్ డైరెక్టర్ సంతోష్, రేగళ్ల లక్ష్మణరావు, పల్లిపోగు ప్రసాద్, టీడీపీ మహిళా నాయకురాలు కామాక్షి, టి శాంతి పాల్గొని ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించారు. రాకేష్ గారు జిందాబాద్ తెలుగుదేశం ఎన్టీఆర్ గారు చిన్ని గారి నాయకత్వం శివరాజ్ చిన్ని గారి నాయకత్వం. ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సైకిల్ ర్యాలీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని గారి సారథ్యంలో ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఎక్కువ మంది వెళ్ళి ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా సింపుల్ గా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా కలిసి మీ అందరూ కూడా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, పర్యావరణాన్ని కాపాడండి, సైకిల్ ఉపయోగాన్ని పెంచుకుంటే ఆరోగ్యానికి రాష్ట్రానికి బాగుంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో సైకిల్ యాత్రను జయప్రదం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి శిరసు వంచి నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను. మన అధినేత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క సహకారంతో మా యొక్క ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ గారు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్లుగా ప్రస్తుతం దేశం ఉన్నటువంటి ఇబ్బంది పరిస్థితుల్ని గుర్తుపెట్టుకొని, అంతేకాకుండా ఈరోజు పర్యావరణ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులు, ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా చెట్లు నాటుదాం, ప్రగతికి మెట్లను స్థాపిద్దామనే సిద్ధాంతంతో ప్రజల ఆరోగ్యం, ప్రజల యొక్క సంరక్షణే గౌరవ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయంగా అందరం కూడా అధినేత చంద్రన్న పిలుపు మేరకు సైకిల్ మీద యాత్ర చేస్తూ, సైకిల్ మీద వెళ్తూ ప్రజల సంక్షేమాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుదాం, అలాగే చెట్లు నాటుదాం, ప్రగతి యొక్క సంక్షేమాన్ని సాధిద్దామని నినాదంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిశీలకుడిగా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లి ఈశ్వర వడ్డెర అని నేను, అలాగే మన ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు దుండి రాకేష్ గారు, తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరం కూడా సైకిల్ మీద ప్రయాణించాం, ప్రగతిని సాధిద్దామని నినాదంతో ముందుకు వెళ్తున్న అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.